పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నాయకుడు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత అబ్యూజివ్ పోస్టింగ్స్ పెట్టారో మీకు తెలిసి మీకు తెలిసి మీరు గమ్ముకుంటారు. ఈరోజు ఆ విషయాన్ని కప్పిపుచ్చి మేము దానికి స్పందించి ఏదైనా యుద్ధం అంటే యుద్ధం, మీరు యుద్ధానికి రాదు మేము సంధి చేసుకుంటామని అంటే సంధికి మేము దేనికైనా రెడీని. మీరు ఆ విషయంగా పెట్టారు కాబట్టి మీకు ఒకటి చూపించమంటారా ఏ రకంగా పెట్టారనేది ఫ్యామిలీ మెంబర్స్ గురించి? మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని లక్షల మంది చూశారు దాన్ని. తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలుపుతారో మేము కూడా ఇది నిలుపుతాం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటూ పెట్టుకున్నారు. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండా లోకేష్ పప్పు, అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు, మీరు రాసుకుంటే కేసు పెట్టుకోండి. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవసరం. ఉన్న ఇద్దరిని సమాధానం చెప్పమని నేను అడిగితే నోటుకు వచ్చినట్టు చెప్తా ఉన్నా. బూతులు మీడియా ముందుకు వచ్చి బూతులు తిట్టిస్తున్నాడు తప్ప సమాధానం చెప్పలేదు. నన్ను తిడితేనో, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, లోకేష్ బాబుని తిడితేనో మేము భయపడటానికి సిద్ధంగా లేవు. ఈ తాటాకి చప్పులకు మేము భయపడాం. 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసి వచ్చాం. ఇక్కడ ఏ బూతులు మాట్లాడలా, ఏ అసభ్యకరమైన పోస్టింగ్లు చేయలే. ఫైట్ చేసాం, పోరాటం చేసాం, జైలుకి వెళ్ళాం, లాఠీ దెబ్బలు తిన్నాం. వీళ్ళే సాక్షులు. సంక్రాంతి అయినా దీపావళి అయినా జైల్లో ఉండేవాళ్ళం. గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాం, పోరాటాలు చేసాం, జైలుకి వెళ్ళాం. 10-14 కేసులు నా మీద పెట్టారు. ఎప్పుడు ఏ రోజు ఏ ఎస్పీని తిట్లా, ఏ పోలీస్ కమిషన్ని తిట్లా. నేను ముఖ్యమంత్రి ఏంటి పగడకాలు, ఎక్కడ పోతున్నారు? కాబట్టి ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలాడితే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది.